నమస్తే వెల్కమ్ టు 10 టీవీ నేను లక్ష్మీ దుర్గా ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని వస్తున్న వార్తలు అపోహలే అని విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొట్టిపారేశారు. ఫలితాలు వెలువడక ముందు నుంచే కొన్ని పార్టీలు దీనిపై ప్రచారం చేశాయన్నారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని వస్తున్న ఆరోపణపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందన్నారు. తప్పులు జరిగాయని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఇంటర్మీడియట్ ఫలితాలపై గత కొన్ని రోజులుగా నెలకొన్న గందరగోళంపై స్పందించడానికి ప్రస్తుతం మనతో ఆ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాం ఇటు రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి ఫలితాలపై వివిధ రకాలుగా ఆరోపణలు వస్తున్నాయి, అదేవిధంగా ఆందోళన కూడా కొనసాగుతున్నాయి. ఏమంటారు సంబంధిత మంత్రిగా? ఇవి సృష్టించబడ్డ అపోహలు. పథకం ప్రకారమే ఫలితాలు రాకముందే వచ్చే ఫలితాలలో ఏదో లోపం ఉంటుంది అని చెప్పి ప్రచారం చేసి గత 2-3 నెలలుగా చేసిన వాటి వల్ల వచ్చిన ఆందోళన ఇది. విద్యార్థులు తల్లిదండ్రుల మనసుల్లో ఒక అనుమానాలు నింపే ప్రయత్నం ఒక పథకం ప్రకారం సాగిందనేది మాకు కనబడతా ఉంది. అధికారులు కూడా మా దృష్టికి వచ్చిందని చెప్తా ఉన్నారు. ఇది వాస్తవానికి బోర్డులో ఉన్న కొంతమంది ఉద్యోగస్తుల అంతర్గత తగాదాలు లేదా టెక్నాలజీ అందిస్తానికి ముందుకొచ్చిన సంస్థల మధ్యన ఉన్న తగాదల్లాగా మనకు ప్రాథమికంగా కనబడతా ఉంది. ఏదేమైనా ఒకవేళ కొంతమంది వ్యక్తులు ఆరోపించినట్లు ఈ గోబరినా అనే సంస్థ ఏదైతే ఇప్పుడు ఈ సంవత్సరం టెక్నాలజీ అందిస్తూ ఉందో ఆ సంస్థ లోపం వల్ల ఈ ఇబ్బంది ఏమైనా జరిగిందా, నష్టం ఏమైనా జరిగిందా అనే విషయాన్ని పరిశీలించడానికి కమిటీ కూడా వేయడం జరిగింది. హై లెవెల్ టెక్నికల్ కమిటీ కూడా వేయడం జరిగింది. 1-2 రోజుల్లో వారు నివేదిక సమర్పిస్తూ ఉన్నారు. వారు నివేదిక సమర్పించగానే దానిపైన చర్యలు ఉంటాయి. ఈలోపు నేను విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా నేను చేసే విజ్ఞప్తి, ఇవి చాలా వరకు సృష్టించబడ్డ అపోహలు. ఎందుకంటే పరీక్షా విధానంలో ఎటువంటి మార్పు జరగలేదు, మూల్యాంకనంలో ఎటువంటి మార్పులు జరగలేదు. గతంలో ఏదైతే చేసినామో గత 5, 10, 15 సంవత్సరాలుగా జరుగుతున్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో అదే పద్ధతుల్లో జరిగింది తప్ప వేరే జరగలేదు. ప్రధానంగా ఈ సమస్యలో మొదటి నుంచి కూడా గ్లోబరిన్ అనే సంస్థపైనే ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి. అయితే హాల్ టికెట్లు జారీ చేసేటప్పుడు కానీ లేదంటే అప్లై చేసేటప్పుడు కూడా, అంటే ఎగ్జామ్ ఫీజు అప్లై చేసేటప్పుడు కూడా చాలాసార్లు సర్వర్ డౌన్ కావడం, తర్వాత ఫీజు డేట్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడం, ఇలాంటి సమస్యలు వచ్చినాయి. అదేవిధంగా గతంలో కాకినాడ జేఎన్టీ కూడా ఈ సంస్థపై కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సంస్థకు సంబంధించి ముందే ఇటు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు, ఒక నిర్లక్ష్య వైఖరితో ఉన్నది అనే ఒక విమర్శ ఉంది. ఇవాళ కమిటీ వేసింది కూడా ఈ అన్ని అంశాల మీద పరిశీలన చేయడానికి. తప్పకుండా వాళ్ళ వల్ల నష్టం జరిగింది ఆ సంస్థ వల్ల అనుకుంటే ఎవరు కూడా ఉపేక్షించేది లేదు, కఠినమైన చర్యలు తీసుకుంటాం. మీరు మొన్న ఒక మాట అంగీకరించారు, ఏంటంటే ఇంటర్ బోర్డులో ఉన్న కొంత అంతర్గత కళాల వల్లే ఈ సమస్య ఉన్నదని కూడా ఒక మాట అన్నారు. సో ఇటువంటి కళాలు అంటే అంతర్గతంగా ఇటువంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నతాధికారులు ఎందుకు గుర్తించలేకపోయారు? అంటే అది కూడా ఒక ప్రభుత్వం నుంచి ఒక వైఫల్యం కదా. దాని ప్రక్షాళనకి ఎటువంటి సంబంధిత మంత్రిగా ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? తప్పకుండా చర్యలు చాలా కఠినంగా ఉంటాయి. అధికారులు ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా ఎవరిని కూడా వదిలేది లేదు. వాళ్ళకు ఉండే వ్యక్తిగతమైన ఈగోలు, వాళ్ళకు ఉండే వ్యక్తిగతమైన కక్షలతోని లక్షలాది మంది జీవితాలతో ఆడుకుంటామంటే మాత్రం ఎవరిని కూడా సహించేది లేదు. తప్పకుండా ఈ కమిటీ నివేదిక తర్వాత అది టెక్నాలజీతో వచ్చిన లోపం వల్ల వచ్చిన సమస్యనా లేదు కొంతమంది వ్యక్తులు చేసిన సమస్యనా అనే విషయంలో సరే ఒక అవగాహనకు వస్తాం. వచ్చిన తర్వాత బాధ్యులు అనుకున్న వాళ్ళపైన సమాజందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే కొంతమంది దురదృష్టవశాత్తు కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల్లో ఎవరైనా ఇటువంటి పొరపాటు వల్ల మార్కుల తర్వాత ఎక్కువ వచ్చినట్టు తేలితే దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున ఎటువంటి వాళ్ళకు ఉపశమనం కల్పించబోతున్నారు? వాస్తవానికి ఇవాళ మనము ఆత్మహత్యలకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. గత 10-15 సంవత్సరాలుగా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు. పరీక్షలు రాసిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత, పరీక్షలు రాసిన వెంటనే పరీక్షలు రాయడానికి వెళ్ళే సందర్భంలో కొన్ని సందర్భాల్లో అసెస్మెంట్స్ జరిగేటప్పుడు కూడా ఒత్తిడికి లోనవుతున్న సందర్భాన్ని చూస్తున్నాం. మరి తప్పకుండా ఈ సమస్యను మొత్తం సమాజం అంతా కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య అది. అది ఏ ఒక్కరూ దానికి బాధ్యులు అనడానికి కూడా లేదు. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడం అనేది దానికి అది చావుకు కారణం కాకూడదు. ఆ పరీక్ష జీవితానికి చివరి కాదు. చదువు అనేది ఒక వెలుగు మాత్రమే తప్ప అదే జీవితం అని అనుకోవడం, పరీక్షలో ఫెయిల్ అయితే ఇంకా జీవితానికి వేరే ఏది లేదనుకోవడం అనే భావనతో ఏదైతే ఇప్పుడు కొంత విద్య కొనసాగుతుందో దానిపైన కూడా ఆలోచన చేయాలి.
తప్పకుండా దాంట్లో నుంచి పిల్లల్ని బయటపడించుకొని మనం అందరూ కూడా కాపాడడానికి ప్రయత్నం చేయాలి. అయితే మనం కొన్ని ఘటనలు చూసినప్పుడు అయితే కొంతమంది విద్యార్థులకి 0 వచ్చినాయి, తర్వాత చూస్తే రివాల్యూషన్లో మార్కులు పెరిగినాయి. అటువంటి ఘటనలు చాలా ఉన్నాయి కాబట్టి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల నుంచి ఒక కొత్త డిమాండ్ వినిపిస్తుంది, ఏంటంటే ఈ రివాల్యూషన్ అంతా కూడా ఉచితంగా కల్పించాలని చెప్పి. ఏమంటారు ఆ డిమాండ్ మీద? రివాల్యుయేషన్ ఈ ఒక్క సంవత్సరమే పెట్టింది కాదు, రివాల్యుయేషన్కి అవకాశం లేదు. రీకౌంటింగ్ ఆర్ రీవెరిఫికేషన్ అది ఈ ఒక్క సంవత్సరమే నిర్ణయించలేదు. గత సంవత్సరం కూడా ఉంది, ఇంకా ముందు కూడా ఉంది. 10-15 సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలు కూడా ఉంది. అదే పద్ధతిలో కొనసాగుతుంది, అందులో ఏం సందేహం లేదు. గతంలో కూడా 20,000 మందికి పైగా రీకౌంటింగ్కి అప్లై చేసుకున్నారు. అప్పుడేమి ఇటువంటి అన్ని అపోహలు లేవు, కానీ అనుమానాలు ఉన్నాయి. వారికి మేము బాగా రాసినాము కానీ మాకు ఎందుకు తక్కువ వచ్చిన అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైనా పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే అవకాశం ఉంది, దాన్ని వినియోగించేసుకోవాలి తప్ప వేరే కాదు. ఫైనల్గా సంబంధిత శాఖ మంత్రిగా ఇటు బాధిత విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఏం చెప్తారు? విద్యార్థులకు తల్లిదండ్రులకు నేను చేసే విజ్ఞప్తి, పిల్లలు కూడా ఈ సంవత్సరం రాసిన పిల్లలు కూడా మీకున్న అవకాశం రీకౌంటింగ్ వెరిఫికేషన్ని ఉపయోగించుకోండి. దాంట్లో నిజంగానే ఇక్కడ చిన్న పొరపాటు జరిగి ఉంటే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. గతంలో కూడా 800 మందికి పోయిన సంవత్సరం కూడా యాడ్ అయినాయి. ఈసారి కూడా అవకాశాన్ని వినియోగించుకోండి తప్ప వేరే ఎటువంటి దురదృష్టకరమైన సంఘటనలు పాల్గొనవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ఏదైతే కమిటీ ఇచ్చారో కమిటీకి సంబంధించిన రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది, ఎలా కొంత రిపోర్ట్ 1-2 రోజుల్లో వాళ్ళు నివేదిక సమర్పించబోతున్నారు. నివేదిక వచ్చిన వెంటనే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయి. 2 రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుంది. ఖచ్చితంగా అది మానవ తప్పిదమా లేదంటే టెక్నికల్గా ఆ సంస్థ గ్లోబరిన్ సంస్థ పొరపాటు అనేది కూడా తేలుతుంది. ఖచ్చితంగా తేలిన తర్వాత వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి జగదీష్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, సూర్యాపేట.